పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. అమెరికా ఇరాన్ మధ్య దాడులు ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇరాన్ సైనిక లక్ష్యాలే ధ్యేయంగా అమెరికా దళాలు వరుసగా 13వ రోజు కూడా వైమానిక దాడులు కొనసాగిస్తున్నాయి. ఐఆర్జీసీ నుంచి అంతర్జాతీయ వాణిజ్య నౌకల పొంచి ఉన్న ముప్పును నివారించడం, ఇరాన్ను జవాబుదారీగా చేయడమే ఈ దాడుల ముఖ్య ఉద్దేశమని సెంట్కామ్ స్పష్టం చేసింది. అలాగే ఇరాన్ రేవుల్లోకి నౌకలు ప్రవేశించకుండా ఇప్పటి వరకు 12 వాణిజ్య నౌకలను దారి మళ్లించామని, ఒక నౌకను పూర్తిగా నిరోధించామని అమెరికా అధికారులు తెలిపారు. అటు అమెరికా వరుస దాడులపై ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతా ద్వారా ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటి నుంచి నౌకలు సరుకు రవాణాకు లేదంటే వాటికి సంబంధించిన దేనికైనా నష్టం వాటిల్లితే ఆ నష్టపరిహారాన్ని అమెరికా ఆధీనంలో ఉన్న ఇరాన్ సొమ్ము నుంచే వసూలు చేస్తామన్నారు. ఇది అత్యంత న్యాయమైన నిష్పక్షమైన చర్య అని చెప్పారు. అంతేకాదు ఇరాన్ ఎలాంటి పరిస్థితుల్లోనూ అణు ఆయుధాన్ని పొందేందుకు వీల్లేదని ట్రంప్ పునరుద్ఘాటించారు. ఇరాన్ అణు ఆయుధాల గురించి ఆలోచించడానికి కూడా వీల్లేదని, ప్రతీకార చర్యలకు వారు సిద్ధంగా లేరని ట్రంప్ చెప్పారు. మరోవైపు కువైట్, జోర్డాన్లో ఉన్న అమెరికా ఆయుధాలపై ఇరాన్ అటాక్ చేసింది. కువైట్లో ఉన్న అమెరికన్ పేట్రియాట్ డిఫెన్స్ సిస్టమ్ MQ-9 డ్రోన్ డిపో, జోర్డాన్లో ఉన్న థర్డ్ రేడార్ సిస్టమ్ ధ్వంసమైనట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికా పదే దాడులు చేస్తుండటంతోనే ప్రతీకారంగా అమెరికా స్థావరాలపై అటాక్ చేసినట్లు ఇరాన్ తెలిపింది.